ఇక్కడ కవిత వ్యవహారం తెలిసే ఆమెను పక్కన పెట్టిన కేసీఆర్. క్యూనిస్ ఆఫీస్ పై దాడి కేసులో కవిత కాంగ్రెస్ పెద్దల నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈమె జోలికి పోలే, ఈమె చేసిన తప్పని ఈమె పట్టించుకోలే, బీజేపీ వాళ్ళు మాట ఎత్తలే, కమ్యూనిస్ట్ వాళ్ళు పట్టించుకోలే. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒకరిద్దరితోటి ఎందుకు స్టేట్మెంట్లు బయటకు వచ్చినాయి అంటే ఇదే వ్యవహారం. ఈమె ఇంకా ఈమె చేసిన కార్యక్రమం ఏంటంటే, ఒక ఆడియో ఎప్పుడొస్తుందో చూడాలి. యూట్యూబ్ ఛానళ్ళకు నీకు పైసలు పంపిస్తా, జర ఎట్లన్నా నాకు పాజిటివ్గా చేయాలి, నీకు పైసలు పంపిస్తా పాజిటివ్. ఒక్క నైటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా వాళ్ళకు కూడా ముట్టినాయని నాకు సమాచారం ఉంది. వాళ్ళు డబ్బులు ఒక్క నైటే డబ్బులు యూట్యూబ్ ఛానళ్లకు సోషల్ మీడియా కోసం విపరీతంగా ఖర్చు పెట్టింది తల్లి. అంత పెట్టినా ఆగమైపోయింది. ఒకరోజు సోషల్ మీడియా వాళ్ళని అందరినీ సమావేశం చేసింది. ఆ రోజు నాకు కూడా ఫోన్ వచ్చింది, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఓ కాంగ్రెస్ పెద్ద నేతల్లో రాష్ట్ర నేతలకు కాలు, పొన్నం మహేష్ గౌడ్ కవితకు సపోర్ట్ చేయడం అందులో భాగమే, ఇంకొకటి ఏం లేదు. ఈమెను ఎందుకు అంటలేరు, నీకేం సంబంధం అమ్మా 42% రిజర్వేషన్ అన్నటువంటి వాళ్ళు కవితకు సపోర్ట్ ఎట్లా చేస్తా ఉన్నారు ఇప్పుడు? ఈమె ఆ ముగ్గురు మంత్రులతో పాటు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేది ఉండే. చివరి క్షణంలో బీజేపీకి మనం అస్త్రంగా మారుతాము, ఈమె లిక్కర్ కేసులో ఇరికి ఉన్నది అనేటువంటి ఒక్క ఆప్షన్ను అక్కడ అధిష్టానం కూడా పెట్టి పక్కకు తప్పించారు. లేకపోతే ఎప్పుడు అయిపోయేది. మీరు ఊహించరు కూడా ఊహించరు, అంత పెద్ద పరిణామం జరుగుతున్నాయి. సీఎం గారు గడికి అధిష్టానంతో చర్చలు ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి అనుకుంటున్నారు? ఈమె చేరిక కోసమే అక్కడ.